విజయవాడ ప్రెస్ క్లబ్ లో దళిత బహుజన పార్టీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లుమూరి కృష్ణ స్వరూప మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తక్షణమే ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 2వ తారీఖున అన్ని మండలాల్లో దళిత బహుజన పార్టీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమితి సభ్యులు పాల్గొని మండలంలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్కి స్థానిక ప్రజాప్రతినిధులు వినతిపత్రాలు అందజేయాలి అని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 11న జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించాల్సిందిగా పిలుపునిచ్చారు. అక్టోబర్ 2వ వారంలో సచివాలయాన్ని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయాల నివాసాల వద్ద నిరసన విధంగా చలో విజయవాడ కార్యక్రమాన్ని చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి వేలాది మంది దళితులు పాల్గొంటారని తెలిపారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో రిఫ్రిజిటేషన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ దళితుల పిటిషన్లు వేశారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన పార్టీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ డిఆర్జీకే బాబు, మహిళా విభాగం అధ్యక్షురాలు మాదే సుజాత, బాపట్ల ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ అడ్వైజర్ వి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దళిత బహుజన పార్టీకి జాతీయ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రెస్ మీట్కు ఇచ్చేసిన అందరికి కూడా దైవమి తెలియజేస్తున్నాం. పరిచయం భాగంగా మిత్రులు షేక్ జిలానీ గారు, దళిత బహుజన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ జిలానీ గారు, సిస్టర్ గారు మాదే సుజాత గారు, దళిత బహుజన పార్టీ మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి మిత్రులు డాక్టర్ జీకే బాబు గారు, గోపాలకృష్ణ బాబు గారు, దళిత బహుజన పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే మిత్రులు అడ్వకేట్ గారు, పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ హైకోర్టు అడ్వకేట్ గారు, ఉప్పాడ రామచంద్రారెడ్డి గారు. ఈ ప్రెస్ మీట్ ప్రధాన అంశము ఇటీవల ఎస్టీ రిజర్వేషన్స్ మీద సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన తీర్పు మీద దేశమంతా ఆందోళన, వ్యతిరేకత, పోరాటం నడుస్తుంది. ఇటీవల ఆగస్టు 27న కూడా భారత బంద్ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్గీకరణని ఆంధ్రప్రదేశ్లో అమలుపరచాలి, క్రిమిలేయర్ని కూడా అమలుపరచాలని ఇప్పటికే వేగవంతం చేసి రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది. ఇట్లన్నిటిని మేము దళిత బహుజన పార్టీగా ఖండిస్తున్నాం. సుప్రీంకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంటే అది పార్లమెంటరీ విధానానికి, చట్టసభలకు కబ్జా చేయడము, రాజ్యాంగంలోని ఆర్టికల్ 341ని ధిక్కరించే విధంగా ఉందని దేశవ్యాప్తంగా దళిత సమాజం ఆందోళన చేస్తున్న పరిస్థితుల్లో ఆ తీర్పుని, రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పుని ఉపసంహరించుకోవాలని, ఆ జడ్జిమెంట్ని పునఃపరిశీలించాలని రివ్యూ పిటిషన్స్ చాలా పిటిషన్స్ వేశారు. ఇక మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 9 రివ్యూ పిటిషన్స్ పడ్డాయి. ఇంకా ఉత్తర భారతదేశంలో చాలా పిటిషన్స్ పడ్డాయి. అంటే సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు నరేంద్ర మోడీ గారి బీజేపీ ఎన్నికల ఓట్ బ్యాంక్ రాజకీయాలకి అనుగుణంగా రాజ్యాంగ వ్యవస్థని అవమానం చేసే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పుని పునఃపరిశీలించే పిటిషన్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి. మరి ఇంత తొందరగా చంద్రబాబు నాయుడు గారు ఆదరాబాదరాగా రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు ఒక ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మేము అమలుపరుస్తామని చెప్పి అడ్డును కూర్చోబెట్టి తీర్మానం చేశాం. ఈ సందర్భంగా వర్గీకరణకి వ్యతిరేకంగా, అదేవిధంగా రాజ్యాంగంలో ఎక్కడా లేని క్రిమిలేయర్ ఆ విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా కొన్ని దళిత పార్టీలు, దళిత సంఘాలు, మాల మహానాడు, మాల సంఘాలు, అదేవిధంగా ఎస్టీ సంఘాలు, ఆదివాసీ సంఘాలు, కొన్ని బీసీ సంఘాలతో కలుపుకొని జాతీయ స్థాయిలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిని ప్రారంభించడం జరిగింది. ఈ సమితి ఆధ్వర్యంలో ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రంలో ఇటీవల బంద్నాడు అనేక రాష్ట్రాల్లో సమితి ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి
వర్గీకరణ అంటే ఇది మాలామాదిగ సమస్య కాదు, యావత్తు దళిత బాధితుల యొక్క భవిష్యత్తు సంబంధించింది. ఒక ఎస్సీ కులాలే కాదు, దాదాపు 33 ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించిన చాతుర్య సమస్య, 59 ఎస్సీ కులాలకు సంబంధించిన సమస్య, మొత్తంగా దళితుల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో రాజకీయాలకి అతీతంగా చాలా ప్రజాస్వామిక వాతావరణంలో న్యాయబద్ధంగా దీని మీద ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని విస్తృతంగా చర్చ జరిగి అది రాజ్యాంగపరమైన విషయాల మీద సుప్రీంకోర్టు ఇచ్చిన 565 పేజీల జడ్జిమెంట్లో కూడా ఎక్కడా ఏబీసీలు చేయమని ప్రభుత్వాలు చెప్పాల, కొన్ని ప్రొవిజన్స్ ఇచ్చింది. కాబట్టి ఆ తీర్పుని కూడా కంప్లీట్గా మనం పరిశీలిస్తే దాన్ని కనీసం అధ్యయనం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు వారి యొక్క ఆడిటర్ జనరల్స్ ఉంటారు హైకోర్ట్స్లో, వాళ్ళని సంప్రదించకుండా నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీర్మానం చేశారు.